శాసనసభ్యులు కలబుల సంజయ్ గారు అసెంబ్లీలో ప్రతిసారి 3 సంవత్సరాల నుంచి మా అక్క చెల్లెలు పీడీలు మన కొత్త కాన్స్టిట్యూషన్ ఎక్కువ మంది చేస్తారు కనుక గతంలో ఇంకొక ముందు ఇంకొక 30 మంది ఇవ్వాలని మా అక్క చెల్లెలు పీడీలు చేస్తారు. ఇంతకు ముందు 2000 కథా పేరు లేదు. ఇప్పుడు కథా పేరు లేకుండా ఎంతమంది పీడీలు చేస్తారు పిఎఫ్ ఉంటే కాదు ఏ శక్తి లేకుండా ఈ 31 తారీఖు వరకు కదా మేమనుకుంటా పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ కలపూల విద్యాసాగర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పిలుపు మేరకు ఇంకా పీడీ కార్మికులు అక్క జిల్లాలో చేయడం జరుగుతుంది. అమ్మ ఇవ్వడంతో ఈ ధర్నా అయిపోదు. మీకు పెన్షన్ వచ్చేదాకా కేసీఆర్ మీ కోపుగా ఉండి మీ కోపు కనుక మీ అన్న చెల్లెలు అమ్ములు లెక్క మీకుండి పీడీ పెన్షన్ వచ్చాక కొట్టాలని చెప్తున్నాం. అలసిపోవద్దు ఇప్పటికే, ఎందుకంటే చేసే పోరాటం కొనసాగించాలి. పీడీ కార్మికులకు వెంటనే ఆన్లైన్ చేయాలి. వెంటనే దరఖాస్తులు తీసుకోవాలి. వృద్ధులై, పీడీ కార్మికులై, చేనేత కార్మికులై, వికలాంగులై, ఒంటరి మహిళలై, వితంతులై ఎట్లయితే తీసుకుంటుందో రేవంత్ రెడ్డి అదే విధంగా పీడీ కార్మికులై, వృద్ధులై అదే విధంగా ఖచ్చితంగా ఇలా ఆన్లైన్ దరఖాస్తు ఫారాలు తీసుకోవాలా. తీసుకునేదాకా మేము ఖచ్చితంగా ఈ ధర్నాను కొనసాగిస్తూనే ఉంటాము. నువ్వు ఏదైతే గడువు పెట్టినావో దరఖాస్తులకు ఆ దరఖాస్తు గవర్నమెంట్ గైడ్లైన్స్ రావాలి కదా ఎట్లా తీసుకోవాలనేది మాకు చెప్పారు కదా. పై అధికారులు మాకు ఏం చెప్పి ఫస్ట్ పేజ్లో వీళ్ళే తీసుకొని సెకండ్ పేజ్లో వాళ్ళే తీసుకోమని చెప్పి దీని గురించి నేను మొన్న ఇదే ధర్నా అయింది లాస్ట్ వీక్ అయితే ఇమీడియట్గా కలెక్టర్ లెటర్ రాసి సేమ్ అదే రోజు మీటింగ్ అయినప్పుడు కమిషనర్ మీద కూడా ఇదే ఇట్లా అడుగుతున్నామంటే ఫస్ట్ పేజ్లో వీళ్ళకి ఇచ్చినాం కదా, సెకండ్ పేజ్లో బీడీ కార్మికులకు అలాగే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇస్తామని చెప్పింది. 100% మేడం రీచ్ అయింది.